చూసుకోండి, గేట్ వల్ల ఎనీ టైం ఆన్లో ఉండాలి. ఇది ఆన్, ఇది స్ట్రైట్ వచ్చిందంటే ఆఫ్ అవుతుంది. ఆన్లో పెడుతున్నాను. ఇది డస్ట్ ఫిల్టర్ అంటాను. దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఏముంటాయి అంటే మనకు వాటర్లో వచ్చేటువంటి సిల్ట్, రస్ట్, పాచి ఇదంతా కూడా టోటల్గా దీనికి క్లియర్. దీని నుంచి మిషన్ తెలుస్తుంది. మనం మిషన్ ఆన్ చేయగానే పవర్, ప్రాసెస్ ఈ రెండు ఇండికేషన్స్ ఆన్ అవుతుంది. సో మనకు ఆన్ అయితేనే వేస్ట్ వాటర్ వస్తుంది. సో వేస్ట్ వాటర్ వచ్చేసి కంపల్సరీ చూసుకోండి, ఇంత ఫోర్స్గా వేస్ట్ వాటర్ కంపల్సరీ రావాలి. ఒకవేళ ఈ ఫిల్టర్ కానివ్వండి, లోపల ఫిల్టర్స్ ఏదైనా బ్లాక్ అయిందనుకోండి, ఇక్కడ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. మనం ఆఫ్ చేసి నాకు కాల్ చేసినాక నేను సర్వీస్ చేస్తాను. దీంట్లో రెండు ట్యాప్స్ ఉన్నాయమ్మా. ఒకటి నార్మల్ వాటర్ది, ఒకటి హాట్ వాటర్ది. నార్మల్ ట్యాప్ వచ్చేసి మీరు ఇలా అయితే కనుక వాటర్ వచ్చేస్తుంది. కానీ హాట్ వాటర్ అలా రాదు. దీనికి చైల్డ్ లాక్ ఇచ్చినాం. మీరు ఇలా ఎత్తినా కూడా రాదు. ఈ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మటుకే హాట్ వాటర్ వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ పక్క వచ్చేసి రెండు స్విచ్చెస్ ఉన్నాయి. ఒకటి హీటరు, ఫస్ట్ వచ్చేసి ఓజోనేటర్ అంటాం. ఓజోనేటర్ అంటే మనం డైలీ యూజ్ చేసేటువంటి కూరగాయలు, ఫ్రూట్స్, చికెన్, చేపలు వాటికి ఉన్నటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ అంతా కూడా రిమూవ్ చేసేది. అది ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ రెండో స్విచ్ వచ్చేసి హీటర్, వాటర్ హీట్ అయ్యేదానికి. సో హీటర్ ఆన్ చేస్తేనే మనకి ఇక్కడ హీటర్ ఇండికేషన్ వస్తుంది. ఓకేనా? ఇది మీరు మ్యాక్సిమం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఆన్ చేయాలి. అందుకంటే ఎక్కువ ఆన్ చేయకూడదు. మీరు ఇక్కడే ఉండి ఆన్ చేసుకుని 3 నిమిషాల దాకా ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఓవర్ హీట్ అయిందనుకోండి సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి మీరు ఎండాకాలం అయినా ఏ కాలం అయినా కూడా మ్యాక్సిమం 2 నుంచి 3 నిమిషాలు మాత్రం ఆన్ చేసుకోవాలా. తర్వాత ఆఫ్ చేసేయండి. ఇది మ్యానువల్. ఓకేనా? మీరు హాట్ వాటర్ ఆన్ చేసాము, 1 నిమిషంలో ఎంత హీట్ అవుతుందో చూపిస్తాను. అంతవరకు మనం వేరే వాటర్ చెప్తామమ్మా. సో మామూలుగా మీరు వచ్చేసి ఇంతకుముందు క్యాన్ వాటర్ తాగుతున్నారు, వేరే ప్యూరిఫైర్ కూడా ఉండింది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్ఓ, ఆల్కలైన్, హాట్ వాటర్ విత్ ఓజోనేటర్ వస్తుంది. వాటిలో ఓన్లీ ఆర్ఓ ప్రాసెస్ మాత్రం ఉంటుంది. ఆర్ఓలో ఏమంటే మనకు మన బాడీకి కావాల్సినటువంటి మెయిన్ మినరల్స్ అంతా కూడా వేస్ట్ వాటర్లో వెళ్ళిపోతుంది. 10% మాత్రమే మనకు మినరల్స్ వస్తుంది. అది మీకు నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం రా వాటర్ తీసుకుందామా, ట్యాప్ వాటర్. సో ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. ఇది వచ్చేసి మీ క్యాన్ వాటర్. వాటర్ను వచ్చేసి 3 రకాలుగా కొలుస్తాం మనం. ఒకటి టీడీఎస్ అంటాం. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని. అంటే WHO స్టాండ్స్ ప్రకారం ఇది వచ్చేసి టీడీఎస్ మీటర్ అంటాము. ఈ రీడింగ్ ఉంది కదా, 30 నుంచి 350 మధ్యలో ఉండాలి. జనరల్గా మీకు ఏ వాటర్ ప్యూరిఫైర్ అవ్వాలన్నా ఓన్లీ దీన్ని మాత్రమే చూపిస్తారు. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి pH స్కేల్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. pH స్కేల్ కొట్టిందంటే వచ్చేస్తుంది 0 నుంచి 6 దాకా అసిడిక్ తాగకూడదు. 6.5 నుంచి 7.5 న్యూట్రల్. న్యూట్రల్ అంటే మన రా వాటర్ అంటే బోర్వెల్, రివర్, మొక్కలో వచ్చే వాటర్ అంతా కూడా న్యూట్రల్లో ఉంటుంది. 7.5 నుంచి 14 నార్మల్. ఇది మనం తాగాల్సినటువంటి వాటర్. ఓకేనా? దీని తర్వాత వచ్చేసి ఇది ఓఆర్పి. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఇది మైనస్లో ఉంటుంది. ఇది వాటర్లో వేసినప్పుడు వాటర్ కలర్ వచ్చేసి పింక్ కలర్లో రావాలి. పింక్ కలర్లో వచ్చిందంటే మైనస్లో ఉంటుంది. మైనస్లో ఉంటే హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ సెకండ్ స్టేజ్లో ఉండే క్యాన్సర్ని కూడా ఆ వాటర్ అనేది క్యూర్ చేస్తుంది. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు కదా, ఆ ట్యాబ్లెట్ ఎన్నాళ్ళు వేసుకున్నా కూడా ఎందుకు కంట్రోల్ అవ్వదంటే మన బాడీ వచ్చేసి అసిడిక్ ఫామ్ ఉంటుంది. వాటర్ కూడా అసిడిక్ ఇష్టం అనుకోండి కంట్రోల్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఆల్కలైన్లో ఉంటుందో వాటర్, అప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఆ ట్యాబ్లెట్ అనేది బాడీ మీద కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇదంతా కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టీడీఎస్ చెక్ చేద్దామా. దగ్గర చూడండి ఎంత ఉందమ్మా, 703 ఉంది. ఇది మీ రా వాటర్. జీరమ్మా 50. ఇది వచ్చేసి 100 ఉంది. ఇది ఆల్కలైన్ వాటర్. ఓకేనా? ఇప్పుడు టీడీఎస్ టెస్ట్ చేస్తాము. pH కూడా టెస్ట్ చేద్దాం. ఎన్ని డ్రాప్స్ చేసినామా? 3 మీకు చూడండి. ఇది ట్యాప్ వాటర్. దాదాపుగా 5 నుంచి
6 నుంచి 7 మధ్యలో ఉంది, అంటే న్యూట్రల్లో ఉంది. ఇది మీరు డైలీ తాగేటువంటి వాటర్, క్యాన్ వాటర్ ఆల్మోస్ట్ 3లో ఉంది, అంటే ప్యూర్ అసిడిక్. దాదాపుగా 11లో ఉంది. ఓకేనా, తేడా తెలుస్తుంది మీకు. ఇప్పుడు మనం pH టెస్ట్ చేసాము, ఓఆర్పి కూడా టెస్ట్ చేద్దామా. తేడా తెలుస్తుందమ్మా. చూడండి, ఈ రెండింటిలో కూడా ఓఆర్పి పాజిటివ్లో ఉంది కాబట్టి వాటర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి లైట్గా మనం పింక్ కలర్ టర్న్ అయ్యచ్చు. ఓకేనా, ఓకేనా. తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ చూద్దామా. మనం ఆన్ చేసి ఒక 1 minute పైన అయింది. చూడండి ఎంత హాట్ అయిందో చూడండి. మ్యాక్సిమం మీరు హాట్ వాటర్ని 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఆన్ చేసుకోవాలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓజోనేటర్ అని చెప్పాం కదా, కూరగాయలు ఏదైనా తీసుకోండి. సో ఓజోనేటర్ వచ్చేసి ఇది ఓజోనేటర్ పైప్ అంటాం, ఇది ఓజోనేటర్ బాలు. ఇది పగలకుండా చూసుకోవాలి మీరు. డైలీ మీరు వంట స్టార్ట్ చేసే ముందు ఆ రోజు వంటకు ఏం మీరు కూరగాయలు యూజ్ చేస్తారో వాటిని ఇట్లా ఒక బౌల్లో తీసుకునేసి వాటర్ పట్టేసేయండి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ ఓజోనేటర్ పైప్ ఉంది కదా, దీన్ని దీని లోపల మునిగేట్టుగా పెట్టేసి ఫస్ట్ స్విచ్ చూసుకోండి. ఫస్ట్ స్విచ్ ఓజోనేటర్, రెండో స్విచ్ హీటర్. ఓజోనేటర్ ఆన్ చేస్తేనే ఇక్కడ ఇండికేటర్ వస్తుంది. చూడండి ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా, మామూలుగా మీరు ఫస్ట్లో చూసినప్పుడు మనం నీళ్ళు పట్టుకుంటే ఎటువంటి తేడా ఉండదు. ఒక 8 నుంచి 10 నిమిషాలు ప్రాసెస్ జరిగిన తర్వాత నీళ్ళు మీకు జిడ్డుగా అనిపిస్తుంది. సో ఇది ఫిజికల్గా తెలిసేది. మీకు టెక్నికల్గా ఇది ఎట్లా వర్క్ అవుతుంది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు మనము ఆల్కలైన్ వాటర్ పట్టుకున్నాము, దీంట్లో మనం కెమికల్ వేస్తున్నాము pH చెక్ చేసేదానికి. ఇది కూడా ఒక కెమికలే కదా. ఇప్పుడు ఈ వాటర్లో ఈ ఓజోనేటర్ పెడితే దీంట్లో ఉండే కెమికల్ అంతా టోటల్గా రిమూవ్ చేసి నార్మల్ వాటర్ ఎలా ఉందో సేమ్ అలా అవుతుంది. తేడా తెలుస్తామా మీకు? టోటల్గా ఆ కెమికల్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. చూడండి, ఓకేనా. సో వాటర్ మనం తీసుకునేటువంటి కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, చేపలు కావచ్చు, వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, టోటల్గా మీరు ఇలా చేసినారంటే డైలీ మీరు వంట స్టార్ట్ చేసే ముందు ఒక 8 నిమిషాలు ప్రాసెసింగ్లో పెట్టేసి తర్వాత ఆఫ్ చేసి ఈ వాటర్ అంతా ఫార్వర్స్ అయింది, మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకునేసి ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ యూజ్ చేసుకోండి. ఓకేనా, వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఓకేనా, ఓకే సార్.